2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఎన్ని మంత్స్ అయింది కోడ్9లో 2 జాయిన్ months అయింది. 2 మంత్స్ అయింది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ బీటెక్ ఫినిష్ చేశారు. ఓకే, ఏ గ్రూప్? సిఎస్సి సిఎస్సి. ఇక్కడ ఏది తీసుకున్నారు? ఫుల్ స్టాక్ వెబ్ పైథాన్ ఫుల్ స్టాక్. ఏ విధంగా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? బాగుంది మ్యామ్. టూ మంత్స్ అయింది జాయిన్ అయ్యి. అంతా టెక్నికల్ గా బాగుంది. నాన్ టెక్నికల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు పోర్టల్లో కానీ. అంతా ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. సో ఎప్పుడు పాస్డ్ అవుట్ అండి మీరు? 2026 మ్యామ్. రీసెంట్గా కాలేజ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది, ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటి? డిఫరెన్స్ ఏంటండి? కాలేజ్లో ఏంటంటే అంతగా సపోర్ట్ ఉండదు మ్యామ్. జస్ట్ చెప్తారు, పట్టించుకోరు. ఇక్కడ ఏంటంటే కొంచెం చెప్తున్నారు, ప్లస్ సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. అదన్నా తెలియకపోవడం, ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఉంటుంది మ్యామ్. ఓకే, ఎన్ని అవర్స్ ఇక్కడ ప్రాక్టీస్? ప్రాక్టికల్గా అంటే ఒక 2 hours ఉంటుంది. ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా ఒక 2 hours పెడుతున్నారు. అంతా బాగానే ఉంది. ఓకే, మీ క్లాస్ రూమ్కి స్ట్రెంత్ ఎంత ఉంటుందండి ఇక్కడ? 47 వరకు ఉంటుంది. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారా? రాని వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తాను మ్యామ్. బయట దీనికన్నా ముందు ఎక్కడైనా ట్రై చేశారా? కోడ్9 కాకుండా వేరే ఇన్స్టిట్యూట్ ఏమైనా approach అయ్యారా? వెళ్ళాం, అన్ని చెక్ చేసే ఇక్కడికి వచ్చాం మ్యామ్. ఓకే, డిఫరెన్స్ ఏం గమనించారు? ఇక్కడ జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే ఇక్కడ ప్లేస్మెంట్ సపోర్ట్ బాగుంది, ప్లస్ స్టాఫ్ కూడా స్టూడెంట్స్ బాగా కొలబరేట్ అయ్యి చెప్తున్నారు. బయట అంతగా ఏం లేదు, జస్ట్ ఒక 1 hour క్లాస్ చెప్పి వదిలేస్తున్నాం. ఓవరాల్గా ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నారు కోడ్9లో? 6 hours మ్యామ్. నాకు తెలిసి కాలేజ్లో కూడా అంత టైం స్పెండ్ చేసి ఉంటారేమో. కాలేజ్లో ఒక 2 hours ఎక్కువ, ఇక్కడ 6 hours. 6 hours. ఏమేమి జరుగుతూ ఉంటాయి ఇక్కడ? మీకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తుంది కోడ్9? టెక్నికల్గా ఉంటుంది మ్యామ్, కోడింగ్ అది ఉంటుంది. నాన్ టెక్నికల్గా అయితే ఇక సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అవి కూడా చెప్తున్నారు. సో ఈ 2 monthsలో సాటిస్ఫైడా అండి మీరు జాయిన్ అయినందుకు? సబ్జెక్ట్ ఏమైనా ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నారా? సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ ఇవి టెక్నికల్గా బాగా వచ్చాయి మ్యామ్. ఓకే, డ్రైవ్స్ ఏమైనా చూపించారా వీళ్ళు? డ్రైవ్స్ అంటే టీసీఎస్కి అప్లై చేయమన్నారు, పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు డ్రైవ్స్ ఏమన్నా అంటే. ఏ విధంగా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మాకు బేసిక్గా ఈచ్ టెక్నికల్కి 4 hours అండ్ సాఫ్ట్ స్కిల్స్కి కానీ యాప్టిట్యూడ్కి కానీ సెపరేట్ 2 hours ఉంటుంది. టెక్నికల్ అయితే స్టార్టింగ్లో మాకు పైథాన్ స్టార్ట్ చేశారు. పైథాన్ ఒక 1.5 month 2 monthsలో మేము ఫినిష్ చేసాం విత్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్. ఇంకా మాకు సపరేట్గా ప్రోగ్రామ్స్ ఇచ్చి చేయించడం, అట్ ద సేమ్ టైమ్ ప్రతి వీక్లీ టెస్ట్స్, గ్రాండ్ టెస్ట్, మంత్లీ టెస్ట్ వల్ల మాకు మా ఇంప్రూవ్మెంట్ అనేది పెరిగింది. అట్ ద సేమ్ టైం ఎక్కడ మేము ప్రాబ్లమేటిక్గా ఉన్నామో దాన్ని ఐడెంటిఫై చేసి మా లెక్చర్స్ కూడా మాకు హెల్ప్ చేసేవారు. అండ్ ప్రాక్టీస్ సెషన్స్లో కూడా మాకు పైన మేడమ్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ మెథడ్స్ యూస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది అంటే. ఈవెన్ మాకు వచ్చింది యూస్ చేసినా టైం కన్జ్యూమింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాకు బెటర్ మెథడ్స్ నేర్పించారు. అండ్ డిఎస్సి కూడా స్టార్ట్ అయింది. యాజ్ ఈవెన్ దో ఇప్పుడు మేము పైథాన్ నేర్చుకుంటున్నా, ఓన్లీ పైథాన్ బేస్డ్ అడగరు, జస్ట్ బేసిక్స్ అడిగేసి ప్రోగ్రామింగ్ అంతా డిఎస్సి మీదే ఉంటుంది కాబట్టి అది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మీకు ప్రాక్టికల్గా ఆ స్కోప్ ఇస్తున్నారండి? అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కావచ్చు, ఎక్స్పీరియన్స్ అనేది మనకి కాలేజ్లో అలా ఉండదు కాబట్టి ఆ డిఫరెన్స్ తెలుస్తుందా? ఇన్స్టిట్యూట్కి అండ్ కాలేజ్కి ఉన్న డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? అవునండి, ఎందుకంటే కాలేజెస్లో వరకు ఏంటి అంటే మనం చాప్టర్స్ చెప్పేసాము, టెస్ట్ రాసేసాము అంతవరకే. ఇక్కడ ఏంటి అంటే మనకి బయట ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అయినా సరే ఇన్ని టెస్ట్ కేసెస్ అది క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ రాయాలి. బట్ మనం రాయడం ఏంటి, మనకు ప్రోగ్రామ్ వచ్చింది, మనం ప్రోగ్రామే రాసేస్తాం. టెస్ట్ కేసెస్ రన్ అవ్వాలి అని చెప్పి మనం చూడడం. ఈవెన్ ఇఫ్ అలా ఒకటైనా రెండోవి ఇంకా హిడెన్ టెస్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. అది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇంకా ఐడెంటిఫై చేసినా ఎలా ట్యాకిల్ చేయాలి, మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ యూస్ చేస్తారు, డిఎస్ఏ యూస్ చేస్తారు, దాంట్లో ఇంకా టైప్స్ ఆఫ్ మనకి మెథడ్స్ ఉంటాయి, ఏ మెథడ్ యూస్ చేస్తే బెటర్గా ఉంటుంది, అవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మాకు. ఓకే, సో అంత డీటెయిలింగ్ ఇక్కడ ఉందా అండి? 2 monthsలో మీరు సాటిస్ఫై అయింది ఏ పాయింట్లో ఇక్కడ? ఐ మీన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే నాకు బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఐటీ సైడ్ ఉంది కాబట్టి ఇంకా బెటర్గా నేర్చుకోవడం, టైం కన్సంప్షన్ తగ్గించుకోవడం, మేనేజ్మెంట్ ఎక్కువ పెరిగింది. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఐ కుడ్ అప్రోచ్ మై లెక్చరర్స్, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది ఇలా చేయాలి అంటే దానికి నేను ఏ మెథడ్ వాడాలి. వాట్సాప్ లో కూడా ఈవెన్ మెసేజెస్, లేకపోతే అప్పటికి ఏదంటే మెయిల్ చేసినా అట్లీస్ట్ 1.5 hours 2 hours రిప్లై వచ్చేస్తుంది. ఓకే, సో పేరెంట్స్కి మీరు ఏం చెప్తారంటే? చాలా మంది పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారంటే 4 years కాలేజ్లో చదివిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఏంటి, అక్కడ ఆల్రెడీ లక్షలు పోస్ట్ చదివించాము, మళ్ళీ ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్న పాయింట్ ఉంటుంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మా ఫాదర్ కూడా, నేను కోడ్9 జాయిన్ అవ్వక ముందు నుంచే నాకు కోడ్9 తెలిసింది కూడా మా డాడీ వల్లే. ఫేస్బుక్ లో మీ టీవీతో రీల్స్ అని వచ్చి అతనితో, సో హీ కీప్స్ ఆన్ షేరింగ్ మీ. ఇప్పటికీ కూడా నాకు రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు, ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి. సో దాని ద్వారా
కాలేజ్ వరకు ఏంటంటే మనకి అది ఇచ్చేది ఓన్లీ సర్టిఫికేట్, డిగ్రీ అంతే. ఎస్. సో దాంతో అయిపోతుంది అనుకోవడం ఇస్ నాట్ దట్ గుడ్. ఇన్స్టిట్యూట్కి వచ్చాక అది బయట మనం నేర్చుకునేది మనకి ఏమంటారు ఆఫీస్ బేస్డ్ ఎలా ఉంటుంది, ఐటీ సెక్టర్స్లో మనం ఎలా వర్క్ చేయాలి. ఇఫ్ అట్ ఆల్ మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి చేయండి అంటే జస్ట్ నేను కోడ్ రాస్తే అయిపోతుంది అనుకోవడం కాదు. దాన్ని ఎలాగా రిజాల్వ్ చేయాలి, మనం ఏ మెథడ్స్ యూస్ చేయాలి, ఆ టైంకి మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సో అన్నీ మనకి డీటెయిల్డ్గా ఉంటాయి ఇన్స్టిట్యూట్స్లో అయితే. ఓకే. సో ఇంతకుముందు బయట వేరే ఇన్స్టిట్యూట్ ఏమైనా టచ్ చేశారా, డైరెక్ట్ కోడ్9 అప్రోచ్ అయ్యారా మీరు? దట్ కోడ్ నేను ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుందా? బాగుందండి.